బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 3వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ మాస అమావాస్య తిథి ఉదయం 7:24 వరకు, తదుపరి భాద్రపద మాస శుక్లపక్ష పాడ్యమి తిథి. పూర్వ ఫల్గుని నక్షత్రం రాత్రి 3:10 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 7:05 వరకు, తదుపరి సాధ్య యోగం. నాగవకరణం ఉదయం 7:24 వరకు, కింస్తుగ్న కరణం రాత్రి 8:33 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 9:17 నుండి పగలు 11:04 వరకు. అమృతకాలం రాత్రి 8:01 నుండి 9:48 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 చంద్రోదయం ఉదయం 6:04 చంద్రాస్తమయం సాయంత్రం 6:46 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుండి 9:21 వరకు. మరలా రాత్రి 11:06 నుండి 11:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:55 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:48 వరకు. యమగండం ఉదయం 9:09 నుండి 10:42 వరకు. ఈరోజు శైవ మౌన వ్రతం. ఈరోజు భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి మౌన వ్రతాన్ని ఆచరిస్తూ శివ ధ్యానంలో గడుపుతారు. నక్త కాలంలో అంటే సూర్యాస్తమయం అయిన 72 నిమిషాల తర్వాత కానీ, నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత కానీ భోజనం చేస్తారు. ఈరోజు పిండ పితృ యజ్ఞ. పితృదోషాలతో బాధపడుతున్న వారు అంటే తరతరాలుగా కుటుంబంలో మగ సంతానం లేకపోవటం, ఇంట్లో స్త్రీలకు తరచూ గర్భస్రావం జరగటం, తరచూ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురి కావటం, సంతాన వివాహం జాప్యం కావటం, వీటిని పితృదోషాలుగా పరిగణిస్తారు. ఈ రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు ఆచరించి త్రిపిండ పితృదోష పూజ ఆచరిస్తారు. ఈరోజు 5వ శ్రావణ మంగళ గౌరీ వ్రతం. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఈరోజు ఇష్టి. వైష్ణవులు నిన్న అనురాధానం రోజంతా ఉపవాసం ఉండి ఈ రోజు యజ్ఞం చేస్తారు. ఈ సమాచారం మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.